హలో అండి. హ్యాపీ ఉమెన్స్ డే మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్. మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. స్పెషల్‌గా మీకోసం నేను మంచి మంచి జ్యువెలరీ అండ్ స్పెషల్ ఆఫర్స్‌లో కూడా తీసుకొచ్చేసానండి. సో, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. త్వరపడండి. ఉమెన్స్ డే స్పెషల్‌గా మీకు మంచి బెస్ట్ ప్రైస్‌లో అయితే జ్యువెలరీ అయితే వచ్చేస్తుందనమాట. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అలాంటి జ్యువెలరీ ఉంది అండ్ మీకు స్పెషల్ డిస్కౌంట్ అన్నాను కదా! సో, డిస్కౌంట్ కూడా మంచి డిస్కౌంట్ ఇస్తున్నానండి. మీరు ఈచ్ ఐటెమ్ తీసేసుకోండి, మీకు 30 రూపీస్ లెస్ ఇస్తాను. అండ్ అలాగే ఒకవేళ 2 ఐటెమ్స్ బుక్ చేసుకున్నారండి. ఒకవేళ మీరు 2 ఐటెమ్స్ బుక్ చేసుకుంటే గనక మీకు 80 రూపీస్ అయితే లెస్ ఇస్తాననమాట. 30-80 రూపీస్ మీకు లెస్ అనేది వస్తుంది ఐటెమ్ మీద. సో, స్పెషల్ ఆఫర్ అనమాట. ఓన్లీ ఈరోజు మాత్రమే వ్యాలిడిటీ. సో, కాబట్టి తొందరగా బుక్ చేసుకోండి. తొందరగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే, ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నైట్ 12 వరకు మీరు ఎప్పుడైనా బుక్ చేసేసుకోవచ్చు. సో, నైట్ వరకు ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి ఈ ఆఫర్స్ అనేవి వర్తిస్తాయండి. సో, అందరూ కూడా మిస్ చేసుకోకుండా చక్కగా యూజ్ చేసుకోండి. చాలా చాలా కలెక్షన్ ఉంది. చాలా మంచి మంచి కొత్త కలెక్షన్ వచ్చేసింది. సో, స్పెషల్‌గా మీకోసం మంచి జ్యువెలరీ తీసుకొచ్చేసామనమాట. మిస్ చేసుకోకుండా అందరూ కూడా చక్కగా వీడియో మొత్తం చూడండి. మోడల్స్ అయితే మనకి ప్రీవియస్ వీడియోస్‌లో కంటే కూడా కొత్త మోడల్స్ అనేవి మనకి స్టాకింగ్ వచ్చేసాయి. అండ్ ప్రైజెస్ కూడా మీరు చూసి షాక్ అవుతారు. బెస్ట్ ప్రైస్‌లో వచ్చేస్తున్నాయి. స్పెషల్‌గా ఉమెన్స్ డే సందర్భంగా మీకోసం నేను మంచి రీస్టాక్ ఐటెమ్స్ అయితే తీసుకొచ్చేసాననమాట. కాబట్టి చూసేయండి. కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా అంటే తొందరగా బుక్ చేసేసుకోండి. అయితే ఎప్పుడైనా సరే మన ఉమెన్స్ ఎప్పుడూ కూడా స్ట్రాంగ్‌గానే ఉండాలండి. కంపల్సరీగా ఎటువైపు నుంచి ఏదైనా రావచ్చు. సో, కాబట్టి ఉమెన్స్ స్ట్రాంగ్‌గా ఉంటేనే మనం దేంట్లో అయినా సరే నెగ్గుకు రాగలుగుతాము. ఈవెన్ ఫ్యామిలీ అనుకోండి, లేదు ఇంకా జాబ్ పర్పస్‌గా అనుకోండి, సొసైటీలో ఏదైనా సరే ఇప్పుడు అన్నీ కూడా ప్రతీది కూడా మనకి నెగెటివ్‌గానే నడుస్తున్నాయి కాబట్టి, మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనం దాన్ని అంతా ఫేస్ చేసుకోగలుగుతాము. కాబట్టి ఎప్పటికైనా సరే నేను ఒక లేడీని అనేసి మనం ఎప్పుడు కూడా ఒక అడుగు అనేది అసలు వెనక్కి వేయకూడదు ఎప్పటికీ కూడా. సో, ఎంతో ఆశతో ఎన్నో ఉంటాయి మనకి. సో, అవన్నీ మనం నెరవేర్చుకోవాలి అనంటే మనం ఎన్నో డ్రీమ్స్ కంటూ ఉంటాము. ఇలా చేద్దాము, అలా చేద్దాము, ఇలా చేయాలి అనేసి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఎయిమ్ అనేది కంపల్సరీ ఉంటదండి. సో, అవన్నీ కూడా మనం నెరవేర్చుకోవడానికి ట్రై చేయండి. లేదు మనం చేయలేము, ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కానివ్వండి, ఇంకా వేరే ఏమైనా ఉన్నప్పుడు సో, వాటిని కంపేర్ చేసుకుంటూ మనం అక్కడే ఆగిపోతూ ఉంటాం కదా! చాలామందికి 90% పీపుల్స్ అలా ఆగిపోతూ ఉంటారు. బట్ లేదండి, ఓన్లీ ఫ్యామిలీనే చూసుకోవాలి, వంట చేసి పెట్టాలి అనేది ఎక్కడ కూడా లేదు. సో, ఒక లేడీ ఏదైనా చేయగలుగుతారు. కంపల్సరీ వాళ్ళు అనుకుంటే ఈజీగా ఏదైనా చేయగలుగుతారు. బట్ ఏంటంటే మనలో కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ కోసం మీరు కంపల్సరీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకొని, సో, దానికోసం ఒక స్టెప్ ముందుకు వేయడానికి ట్రై చేయండి. లేదు అంత నెగెటివ్‌గా నడుస్తుంది మనకి, అంత సపోర్టింగ్ లేదు సొసైటీ కూడా అంత సపోర్ట్ చేయదు లేడీస్‌కి అనేసి మీరు ఒక అడుగు అనేది వెనక్కి వేస్తే మీ అడుగు ఇంకొక అడుగు కూడా వెనక్కే పడుతుందండి. కాబట్టి లేదు, ఏ విషయంలో అయినా సరే మీరు ఒకటికి 100 సార్లు ఆలోచించి మరి ముందడుగు వేయడానికి ట్రై చేయండి. ఒక అడుగు కాకపోయినా అందులో సగమైన వేయడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి మోటివేషన్ దొరకచ్చు, లేదు ఇంకొంచెం సక్సెస్ ఏమన్నా దొరకచ్చు. అక్కడ ఎటువంటి మనకి పాజిటివ్‌నెస్ ఎక్కడ ఉన్నా సరే మనం ఇంకొంచెం ముందుకనేది వెళ్ళడానికి జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వి ఏ విషయంలో అయినా సరే వెనకడుగు అనేది అస్సలు వేయకండి. సో, లేడీ పర్టిక్యులర్‌గా అనుకుంటే ఇల్లుని, పిల్లల్ని ఇంత పెద్ద బాధ్యతను నడిపిస్తున్న ఒక లేడీ బయట సొసైటీలో గూడా వాళ్ళకి నచ్చిన కెరీర్ ఏంటి, ఎలా అనేది వాళ్ళకొక థాట్ ఉంటుంది కాబట్టి అది కూడా చేయగలుగుతారు. కంపల్సరీగా చేయగలుగుతారు. సో, కాబట్టి మీరందరూ గూడా స్ట్రాంగ్‌గా ఉండండి. మీరు ఇప్పటికైనా ఏదైనా చేయాలి, అక్కడితో ఆగిపోయాము, చేయలేము మేము, మ్యారేజ్ అయిపోయింది, ఫ్యామిలీ ఉంది, ఇంకా మనం అనుకుంది చేయలేము, మనం ఇక్కడితో ఆగిపోదాము అని అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ మీరు అనుకున్నది చేయగలుగుతారు. ఏ వుమెన్ అయినా సరే స్ట్రాంగ్‌గా కంపల్సరీగా ఉండాల్సిందేనండి. వుమెన్ అంటేనే స్ట్రాంగ్‌గా ఉంటేనే మనం ఏదైనా సరే చేయగలుగుతాము. లేదు, వుమెన్ అంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు, ఎదుర్కోవడానికి అంత ధైర్యం లేకుండా ఉంటారు అని అనుకున్నాము, ఆ ఫీలింగ్‌లో ఉన్నాము అంటే మనం ఇంకా ఏది కూడా చేయలేమండి. చిన్న విషయం కానుండి పెద్ద విషయం వరకు కూడా మనం ఏది కూడా సాధించలేము. కాబట్టి అందరూ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలనేసే నా కోరిక. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కేయకుండా ముందుకు వేయడానికే ట్రై చేయండి. మీరు ఇంకా ఏదైనా చేయాలి అనని ఎవరైతే ఆగిపోయిన వాళ్ళు ఉంటారో దయచేసి మళ్ళీ ఒకసారి కూడా ట్రై చేయండి. కంపల్సరీగా మీరు సక్సెస్ అవుతారు.
మనం పట్టుదలతో చేస్తే సాధించినది అనేది ఏది ఉండదండి. ఇది ఒక మాటలో చెప్పడమే కాదు, చేతల్లో జరిగిన విషయాలు చాలా చాలా ఉంటాయి. మనకు తెలియని వాళ్ళు లేరు. ఉమెన్స్ డే స్పెషల్‌గా మనం చాలామందిని గుర్తు చేసుకోవచ్చు లేడీస్‌లో కూడా. కాబట్టి మంచి మంచి వీరనారీలు కూడా ఉన్నారు. ఆ టైప్‌లో చూసుకుంటే బిజినెస్ పరంగా చూసుకోనివ్వండి, లేదు పొలిటికల్‌గా చూసుకోనివ్వండి, ఏదో మనకు నచ్చిన ఫీల్డ్ ఏదైనా కానివ్వండి. మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నప్పుడు మనం ఆ వేలో వెళ్ళొచ్చు. ఇలానే చేయాలి, అలానే చేయాలనేసి ఏది ఉండదండి. మన మనసుకు నచ్చింది అంటే దాన్ని పర్ఫెక్ట్‌గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పర్ఫెక్ట్‌గా చేస్తే మనం దాంట్లో కంపల్సరీ సక్సెస్ అవుతాము. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఫీల్డ్ అయినా తీసేసుకోండి, ఎలా అయినా తీసేసుకోండి. బట్ ఇంట్రెస్ట్‌గా చేయండి, రెస్పాన్సిబిలిటీతో చేయండి. అండ్ ఇంకొకటేంటంటే స్ట్రాంగ్‌గా కూడా ఉండి చేయండి. కంపల్సరీ సక్సెస్ అనేది మీ వెనకాల ఎప్పటికీ కూడా ఉంటదండి. సో నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఇంతకుముందు అందరూ చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటాం. కానీ ముందు పడే వాళ్ళు చాలా తక్కువ అండి. మన లేడీస్‌లో చాలా భయపడి వెనకంజ వేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంకా మోటివేట్ అవ్వండి. సో ఏజ్‌తో సంబంధం లేదండి. లేడీస్ ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. మనకి 70 ఇయర్స్ వచ్చే వరకు మన బాడీలో ఓపిక ఎప్పటి వరకైతే ఉంటుందో అప్పటి వరకు కూడా మనకి నచ్చిన ఫీల్డ్‌లో మనకు నచ్చిన పని ఏదైనా సరే సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవచ్చండి. ఏజ్‌తో సంబంధం లేదు. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలయిపోయారు, ఇంకా ఫ్యామిలీని చూసుకుంటే సరిపోతది, నాకు ఇంకేమొద్దు అనంటే ఫ్యామిలీని చూసుకోవాలి. బట్ ఏంటంటే మనకు కూడా కొన్ని కలలుంటాయి. సో వాటిని కూడా బయటికి తీయండి. ఇటు ఫ్యామిలీని చూసుకోవచ్చు, అటు మన కలలను కూడా నెరవేర్చుకోవచ్చండి తప్పకుండా. మన ఎంత లేడీస్ మన మన చుట్టూ ఎంతమంది లేడీస్ అలా చేస్తూ ఉన్నారు కదా. సో మనం కూడా అలా ఎందుకు చేయకూడదు అనుకోండి. మీరు కూడా ముందుకెళ్ళండి. మీరు కూడా అనుకున్నదంతా కూడా సాధించండి. మీరు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీలో ఉన్న చిన్న చిన్న కలలు కానివ్వండి, పెద్ద పెద్ద కలలు కానివ్వండి, సాకారం చేసుకోవడానికే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే అండి వన్స్ అగైన్. సో ఈ సందర్భంగా మీకు జ్యువెలరీ కూడా మంచి జ్యువెలరీ అయితే తీసుకొచ్చేసానండి. కాబట్టి స్పెషల్ ఆఫర్లో కూడా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. బట్ ఆఫర్ వ్యాలిడిటీ అనేది ఓన్లీ ఈరోజు మాత్రమే పెట్టాను కాబట్టి తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో ఎప్పుడైతే పెట్టేస్తానో అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు స్టాక్ అనేది అయిపోకముందే ముందే బుక్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు నచ్చిన ఐటెం ఏదైనా కానివ్వండి, స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదండి, 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ అడగండి. మీరు అవైలబిలిటీ అడిగిన తర్వాత నేను స్టాక్ చెక్ చేసి మీకు అవైలబిలిటీ రిప్లై ఇస్తాను. సో అప్పుడు మీరు పేమెంట్ అనేది సెండ్ చేయండి. అడ్రస్ ఫార్మాట్ మీకు పంపిస్తాను. సో అడ్రస్ ఫార్మాట్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా మీరు ఫిలప్ చేసి నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ మీకు మేకింగ్ ఐటమ్ అయితే 15 to 20 డేస్ టైం పడుతుంది. లేదు రెడీగా ఉన్న ఐటమ్ అనుకోండి, మీకు వెంటనే డిస్పాచ్ అయిపోతుంది, 1 or 2 డేస్లో అయిపోతుంది. సో మీకు 7 to 10 డేస్లో మీకు ఐటమ్ ఏ డే అయినా డెలివరీ అవ్వచ్చు. పర్టికులర్గా ఈ డే అని చెప్పండి అనేసి అడుగుతున్నారు కదా. సో పర్టికులర్గా డేట్ అనేది చెప్పలేమండి. ఎందుకంటే అది కొరియర్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏ డే ఇస్తారో అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ ఏంటంటే టైమింగ్ అయితే 7 to 10 డేస్. మీకు 8th డే రావచ్చు, 9th డే రావచ్చు, 10th రావచ్చు, లేదు 1 డే మిస్ అయ్యి 11th డే కూడా రావచ్చు. బట్ మేకింగ్ ఐటమ్ అయితే మా దగ్గర మేకింగ్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏంటంటే మీరు ఇంకా మేకింగ్ అయిన తర్వాత మీకు ఎలాగో డిస్పాచ్ అయిపోతుంది, మీకు ట్రాకింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు 7 to 10 డేస్ టైం అయితే పడుతుంది. మీ అడ్రస్ని బట్టి 1 వీక్ లేదు 10 డేస్ అలా పడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా అండి. ఈ విషయాలన్నీ కూడా మీరు క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి, వెయిట్ చేయండి. అండ్ మంచి మంచి జ్యువెలరీ సెట్స్ అనేవి మన రాణిశ్రీ కలెక్షన్స్లో అప్డేటెడ్గా వస్తూనే ఉంటాయండి. సో చూస్తూ ఉండండి, తీసుకోండి. హ్యాపీ